పడతా ఉందండి. ఇంకోటి ఈరోజు తెలుగు పత్రికలో గనక చూసినట్లయితే మావోయిస్టులకు ఎదురు దెబ్బని ఒక వార్త మనకి కనపడతా ఉంది. తెలంగాణలో నిన్న మావోయిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు కీలకమైన నేతలు లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు అలియాస్ శంకరన్న అలియాస్ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ అలియాస్ బండి దాదా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మావోయిస్టుల ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వీరిద్దరు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. పుల్లూరు ప్రసాదరావు పేరిట 25 లక్షల రివార్డు, బండి ప్రకాష్ పేరిట 20 లక్షల రివార్డు ఉండగా ఆ మొత్తానికి సంబంధించిన డీడీలను వారికి డీజీపీ అందజేశారు. తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటి వరకు 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని శివధర్ రెడ్డి తెలిపారు. అంటే వీళ్ళిద్దరు కూడా బాగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్లే. బండి ప్రకాష్ తర్వాత శంకరన్న, కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు అలియాస్ శంకరన్న, వీళ్ళందరూ కూడా మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైన స్థానాల్లోనే ఉన్నారు. వీరు లొంగిపోవటం అనేది నిజంగా మావోయిస్ట్ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించే అంశం అని చెప్పొచ్చు. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ వరుసగా నష్టాలు చవిచూస్తూ వచ్చింది.